Before we proceed, we need to discuss a few things. జాబ్ గురించే కదా. ఐ ఎంక్వైర్డ్ ఇట్ ఆల్. ఐఎమ్ రెడీ ఫర్ ద జాబ్. గుడ్. కానీ డిస్కషన్ జాబ్ గురించి కాదు, నా గురించి. నా పేరు కశ్యప్. కానీ ఎంప్లాయీస్ అందరూ ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటారో తెలుసా? ఒకడు శాడిస్ట్ అని, ఇంకొకడు రాక్షసుడని, ఇంకొకడు డెవిల్ అని, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. దానికి రీజన్ నేను పని విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాను. అదేం తప్పు కాదు కదా. నో సార్. మళ్ళీ సార్? సారీ కశ్యప్. బేవజాయ్. నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. యూనో ఎవ్రీ సింగిల్ డీటెయిల్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ ఫర్ మీ. అలా లేకపోతే ఎనీవేస్, అందుకే వర్క్ లోడ్ అది ఎక్కువ ఉంటుందని కంప్లైంట్స్ అవి ఇస్తూ ఉంటారు. బట్ యునో వర్క్ లోడ్ ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు టైంకి ఫినిష్ చేయనప్పుడు. బట్ ఐ టేక్ కేర్ దట్ ఇట్ డజంట్ హ్యాపెన్ అండర్ మై వాచ్. సి, మీకు జాబ్ అంటే చాలా జాలీగా, స్ట్రెస్ ఫ్రీగా, చిల్గా ఉండాలనుకుంటే యూ కెన్ లీవ్ రైట్ నౌ. కానీ మీ రెజ్యూమ్లో స్ట్రెంగ్స్ అంటే హ్యాండ్లింగ్ స్ట్రెస్ అని రాశారు. ఆర్ యూ రియలీ దాట్ గుడ్ అట్ హ్యాండ్లింగ్ స్ట్రెస్? యా. ఆర్ యూ ష్యూర్? ఎందుకంటే వన్స్ యూ సైన్ ఒక 3 years వరకు బాండ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. కూల్, యూ కెన్ సైన్ నౌ. వెల్కమ్ టు సాఫ్ట్ టెక్ ఫ్యామిలీ మాన్సా. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ. చూద్దాం ఎనీ డేస్ నీ ఫోన్లో నా కాంటాక్ట్ కశ్యప్ అని సేవ్ అయి ఉంటుందో. నో ఇట్ విల్ ఆల్వేస్ బి కశ్యప్. విల్ సీ. అందమంటే చందమా. రుక్కు ఆగవే. అమ్మ ఎవరు చూడు. ఎవరో టార్చర్ అట్టే. అమ్మో మేనేజర్ గాడు. ఏయ్, ఈ రోజు నీ పెళ్లి చూపులు కదే, ఈ రోజు కూడా పనా? పక్కకు పెట్టాయి. అప్పుడు ఆయన నన్ను మొత్తానికే పక్కన పెట్టేస్తాడు. అయినా నీకెందుకే ఉద్యోగం? మానేయచ్చు కదా. మానేస్తా. ఇల్లు గడుస్తుందా? పెళ్ళైనాక ఇది నీ ఇల్లు కాదు కదే. ఒసే రుకు, నన్ను పంపించేద్దామని అంత తొందరగా ఉందేంటే నీకు? నిన్ను పైకి పంపిస్తా. చూసావే నీ కూతురు నన్ను ఎన్ని మాటలంటుందో. అబ్బా ఆగండి, తొందరగా రెడీ అవ్వవే, వాళ్ళు వచ్చేస్తున్నారంట. బా, ముందు ఫోన్ ఇయ్యమ్మా. ఈ రోజు కూడా కాల్స్ ఏంటే? లీవ్ తీసుకోలేదా? లీవా? ఆ అదృష్టం కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. సరే, పెళ్లి చూపులు అయ్యేంత వరకైనా ఈ ఫోన్ సంగతి ఎత్తకు. ముందు ఇదిగో తీసుకో. యా కశ్యప్. కాల్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి మాన్సా? కశ్యప్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కదా ఈ రోజు నా పెళ్లి చూపులని. దట్స్ ఓకే, బట్ వీ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ. నువ్వు అర్జెంట్ గా కోడ్ రెక్టిఫై చేసి బగ్స్ అని క్లియర్ చేయాలి. ఓ ఓకే, యాజ్ సూన్ యాజ్ ఐమ్ డన్ విత్ దిస్ ఐల్ వర్క్ ఆన్ ఇట్. బట్ డోంట్ బి లేట్ మాన్సా. ఒక ½ hour టైం ఇస్తాను, ఆ తర్వాత విల్ టేక్ ఎ కాల్. ఓకే? నా పెళ్లి చూపులకి వీడు టైమర్ పెడతాడేంటి? చైత్రి, వీళ్ళొకళ్ళు. వస్తున్నా. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. ఎరా నీకు? ఏమ్మా మరి నీకు? అదే మా అబ్బాయి నచ్చాడా లేదా అని. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబే కదా చేస్తుంది. అవునండి, నెలకు 40,000 జీతం. పెళ్ళయ్యాక మానేస్తుంది కదా. అమ్మా, ఏంట్రా? అని ఎందుకు మానేయాలి? చేయాల్సిన అవసరం ఏంట్రా? ఎలాగో మన బిజినెస్ ఉందిగా, నీతో పాటు కలిసి చూసుకుంటుంది. తనకు నచ్చింది చేయనిద్దాం. అర్థమైందా? అండి, నేను మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడొచ్చా? దాన్నేముంది బాబు, వెళ్ళి మాట్లాడండి.